హాయ్ అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఏంటి ఎక్కడికి రెడీ అయ్యామనుకుంటున్నారా? బీచ్‌కి వెళ్దామని అయితే రెడీ అయిపోయాము అందరము. మేము చీరాలలో ఫేమస్ బీచ్ ఓడరేవు రామాపురం అనమాట. రామాపురం అయితే వెళ్తున్నాము. ఎందుకంటే ఓడరేవు కన్నా కూడా రామాపురం చాలా నీట్‌గా ఉంటది. ఈ మధ్య చీరాల బీచ్ బాగా ఫేమస్ అయింది. అందుకే చాలామంది టూరిస్టులు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అయితే ఇక్కడ విజిట్ చేయడానికి వస్తున్నారు. వీకెండ్స్లో మాత్రం చాలా రష్ ఉంటుంది. ఇంతకుముందు లేదు, ఎప్పుడైతే న్యూ బైపాస్ వచ్చిందో అప్పటి నుంచి మాత్రం చాలామంది అయితే టూరిస్టులు ఇక్కడికి వస్తున్నారు వేరే వేరే స్టేట్స్ నుంచి. మీరు కూడా ఎవరైనా రావాలనుకుంటే వచ్చి చూడండి. బీచ్ మాత్రం చాలా నీట్గా ఉంటుంది. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, చూడండి. స్మెల్ కానీ ఎక్కడ డస్ట్ కానీ లైక్ ఏమన్నా మురికిగా అట్లా ఏమి ఉండదు. చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ చాలా కొత్త కొత్త రిసార్ట్స్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ కొత్త గేమ్స్ కూడా పెట్టారు, లైక్ పారాగ్లైడింగ్, మోటార్ బైక్స్ ఇట్లా ఇవి ఉంటాయి కదా, అవి కూడా పెట్టారనమాట. సో అందరైతే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అండ్ కూర్చోవడానికి సీటింగ్ అరేంజ్మెంట్ కూడా చేశారు, లైక్ గోవాలో ఉన్నట్టుగా ఉంటుంది అనమాట. ఫీల్ అయితే చాలా బాగుంటుంది. అండ్ సీ ఫుడ్ కూడా చాలా బాగా దొరుకుతుంది. ఎందుకంటే కాబట్టి సీ ఫుడ్ కూడా దొరుకుతుంది. అడిగితే అక్కడ కొంతమంది అయితే వండి కూడా ఇస్తారనమాట. ఎవరైనా టూరిస్టులు వచ్చి ఏమైనా కొనుక్కొని వాళ్ళకి వండి ఇవ్వాలంటే వాళ్ళు అక్కడ అలా కొంచెం వండినందుకు మనీ తీసుకొని మనకైతే వండిస్తారనమాట. మేమందరం అయితే మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేసాము. మాకు చాలా ఇష్టం బీచ్కి వెళ్ళడం అనేది. మాకు 3 కిలోమీటర్సే కాబట్టి ఫ్రీక్వెంట్గా వెళ్తూ ఉంటాము. ఇంకా నేనైతే వెళ్ళగానే రీల్స్ షార్ట్స్ అయితే తీసుకుంటా ఉన్నాను. నేను తీసుకున్న రీల్స్ అండ్ షార్ట్స్ రిలేటెడ్ టు సీ చూడాలంటే నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. ఫస్టే వెళ్ళి మునిగిపోతే మళ్ళీ రీల్స్ ఇవి తీసుకోవడానికి కుదరదని అలా కొన్ని స్లో మోషన్ వీడియోస్, ఫాస్ట్ మూమెంట్ వీడియోస్ తీసుకొని మిక్సింగ్ అయితే చేసి ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను. మీరు ఫాలో అవ్వండి. ఈ బీచ్లో ఒక క్యామెల్ కూడా ఉంటుంది. పిల్లల్ని ఎక్కించుకొని తిప్పుతారనమాట. 100 రూపీస్ తీసుకొని ఒక 2 టైమ్స్ అటు ఇటు తిప్పుతారు. పారాగ్లైడింగ్ ఉంది, అండ్ వాటర్ బాల్ ఉంది, ఇంకా సీ రైడింగ్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఈ మధ్యనే కొత్తగా పెట్టారు, చాలా బాగున్నాయి. పిల్లల్ని తీసుకొని వెళ్తే మాత్రం సూపర్గా ఎంజాయ్ చేస్తారు. వాటర్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. ఇంకా మా పిల్లలు చూడండి, మా ఇషాన్ అయితే ఫుల్ హ్యాపీ అనమాట. ఎందుకంటే మాకు అక్కడ బీచ్ ఉండదు కదా, సో ఇక్కడికి వచ్చినప్పుడు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తాడు. ఇంకా నేను కూడా నచ్చినంత సేపు అయితే ఫుల్గా మునిగేసి ఒక 2 అవర్స్ అయితే మేము టైం స్పెండ్ చేసాము. అండ్ ఎవరైనా దూరం నుంచి వస్తున్న వాళ్ళకి ఇక్కడ చాలా రిసార్ట్స్ కూడా ఉన్నాయి. చీరాల సీ బ్రిడ్జ్ రిసార్ట్ అని, మైరా గోల్డెన్ బీచ్ రిసార్ట్ అని, వి రిసార్ట్స్ అని, అలా చాలా ఫేమస్ రిసార్ట్స్ కూడా ఉన్నాయి. ఎవరైనా 2 డేస్ వేరే స్టేట్స్ నుంచి వచ్చి ఎంజాయ్ చేయాలంటే ఫుడ్కి అయితే ప్రాబ్లం లేదు. అండ్ ఉండటానికి రిసార్ట్స్ కూడా చాలా నీట్గా ఉంటాయి. మీరు కావాలంటే గూగుల్లో చూసుకోండి. సో నేనైతే అలా ఫుల్గా ఎంజాయ్ చేశాను. మేము వెళ్ళింది ఈవినింగ్ అవ్వడం వల్ల అసలు సన్ కూడా చాలా గోల్డెన్ కలర్లో చాలా బాగుందన్నమాట. ఈ వీడియోలో నేను రికార్డ్ చేసి పెట్టాను చూడండి. సో ఇంకా అలా మా డే అయితే ఈ బీచ్లో ఇలా గడిచింది. మీకు ఎవరికైనా ఫుల్ డీటెయిల్స్ ఇంకా ఏమైనా కావాలంటే కమెంట్ చేయండి. నాకు తెలిసిన డీటెయిల్స్ అయితే నేను షేర్ చేస్తాను. ఈ సన్సెట్ చూడండి ఎంత బాగుందో కదా. మీరు కూడా ఇలా ఎంజాయ్ చేయాలనుకుంటే తప్పకుండా చీరాల బీచ్ని విజిట్ చేయండి. మెయిన్గా రామాపురం అయితే బాగుంటుంది. ఇంకా అక్కడ మ్యాంగోస్ అమ్ముతుంటే మేమైతే ఈ మ్యాంగోస్ అయితే కొనుక్కొని ఇంటికి వచ్చేసాము. సో మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్